వెల్కమ్ బ్యాక్ అమ్మా. ఈరోజు స్ట్రక్చర్స్లో ఒక 2 పాయింట్స్ నేర్చుకుందాం. ఓకేనా? కొత్త పాయింట్స్. యాక్చువల్గా స్ట్రక్చర్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ మెంబర్ ఎలిమెంట్స్ అండ్ దట్ మే బి సేమ్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్స్. సపోజ్ స్ట్రక్ట్ 1 అని తీసుకుంటానమ్మా. నేను క్యార్ సమ్ ఏదో ఒక నేమ్ అనుకుంటాను, ఒక 20 క్యారెక్టర్స్. ఇంకా సిహెచ్ అనే ఇంకొక క్యారెక్టర్ని కూడా తీసుకుంటాను. ఇంట్ ఏ ఫ్లోట్ బి ఇలాంటి ఒక స్ట్రక్చర్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం రాదు. స్ట్రక్చర్ మెంబర్ ఎలిమెంట్స్ అనేటివి ఇంటిజర్స్ అయి ఉండొచ్చు, ఫ్లోట్స్ అయి ఉండొచ్చు, అర్రేస్ అయి ఉండొచ్చు, క్యారెక్టర్స్ అయి ఉండొచ్చు, ఏవైనా అయి ఉండొచ్చు. ఇంకొక యూజర్ డిఫైన్ డేటా టైప్ కూడా అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఏదైనా డేటా టైప్ని మెంబర్ ఎలిమెంట్గా పెట్టుకోవచ్చు. స్ట్రక్ట్ 2 బిగిన్, స్ట్రక్ట్ 1 హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా ఒక డేటా టైపే కదా, ఆ వేరియబుల్ని నేను క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒక స్ట్రక్చర్ వేరియబుల్ని ఇంకొక స్ట్రక్చర్లో మెంబర్ ఎలిమెంట్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. హ్యాపీగా పాసిబుల్ అవుతుంది. ఊప్స్ కాన్సెప్ట్స్లో దాన్నే డెలిగేషన్ అని పిలుస్తాం. ఓకేనా? అయినా సిలో ఊప్స్ కాన్సెప్ట్స్ లేవనుకోండి, అది C++లో కానీ జావాలో కానీ నేర్చుకోండి. ఒక స్ట్రక్చర్ వేరియబుల్ని ఇంకొక స్ట్రక్చర్లో మెంబర్ ఎలిమెంట్ లాగా క్రియేట్ చేసేది పాసిబుల్. ఇది నెక్స్ట్ స్ట్రక్చర్స్ అప్పుడు మీకు నేర్పించింటాను, రైట్? పాసిబుల్, ఏం ప్రాబ్లం రాదు. ఇంట్ జెడ్ ఫ్లోట్ బి ఎట్లయినా రాసుకోండి, పాసిబుల్. అయితే ఇప్పుడు చూడండి, నా దగ్గర స్ట్రక్ట్ 1 అనే ఒక స్ట్రక్చర్ ఉంది. ఇంట్ ఏ ఫ్లోట్ బి స్ట్రక్ట్ 1 నాట్ పాసిబుల్. ఇది ఎందుకు పాసిబుల్ అవుతుంది, ఇది ఎందుకు పాసిబుల్ కాదు ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ స్ట్రక్చర్కి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటే 20 + 1 21, 23, 27 మొత్తం దానికి సైజ్ ఎంత అంటే 27 బైట్స్, రైటే కదా? ఇప్పుడు ఈ స్ట్రక్చర్కి సైజ్ ఎంత అంటే ఎంత చెప్తారు? ఈ ఓకి 27 + 2 29 బైట్స్ మెమరీ అలొకేషన్ జరుగుతుంది అని చెప్తారు. పాసిబుల్. ఈ స్ట్రక్చర్కి సైజ్ ఎంత అంటే ఆల్రెడీ ఒక డేటా టైప్ ఉంటే దానికి ఒక వేరియబుల్ని క్రియేట్ చేయొచ్చు, అప్పుడు దానికి ఒక సైజ్ ఉంటుంది. అసలు ఇంకా డేటా టైపే క్రియేట్ కాలేదు, ఇక్కడికి నా డేటా టైప్ కంప్లీషన్ జరుగుతుంది. డేటా టైప్ కంప్లీట్ కాకనే వేరియబుల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావు, నాట్ పాసిబుల్. సైజ్ని డిఫైన్ చేయలేవు, ఇన్ఫైనైట్ సైజ్ అయిపోతుంది, ఇండెఫినైట్ సైజ్ అయిపోతుంది. కాబట్టి దీన్ని మనం పెట్టుకోలేము ఇట్లాంటివి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, స్ట్రక్ట్ 1 బిగిన్, ఇంట్ ఏ స్ట్రక్ట్ 1 స్టార్ ptr. ఇది హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఇది ఎందుకు పెట్టుకోవచ్చు? యాక్చువల్గా ఒక పాయింటర్, ఎనీ టైప్ ఆఫ్ పాయింటర్ సైజ్ ఎంత ఉంటుంది మనకి? 2 బైట్స్. సో దీని సైజ్ని మనం డిఫైన్ చేయొచ్చు. 2 + 2 2 ఆర్ 4 బైట్స్, రైట్? నేను 2 అనుకుంటానా. 2 + 2 4 బైట్స్. చూడండి, ఒక స్ట్రక్చర్లో సేమ్ టైప్ పాయింటర్ ఉంటే సెల్ఫ్ రెఫరెన్సింగ్ స్ట్రక్చర్ అని పిలుస్తాం. సెల్ఫ్ రెఫరెన్సింగ్ స్ట్రక్చర్ ఇంపార్టెంట్, డేటా స్ట్రక్చర్స్లో మనకి పనికి వస్తుంది. ఓకేనా? సెల్ఫ్ రెఫరెన్సింగ్ స్ట్రక్చర్ అని పిలుస్తాం. పాసిబుల్. డేటా స్ట్రక్చర్స్లో నోట్స్ క్రియేట్ చేసేటప్పుడు ప్రతిసారి సెల్ఫ్ రెఫరెన్సింగ్ స్ట్రక్చర్సే వాడుకుంటాం. ఓకేనా? సో సేమ్ టైప్ వేరియబుల్ నాట్ పాసిబుల్, సేమ్ టైప్ పాయింటర్ పాసిబుల్, దాన్ని మనం సెల్ఫ్ రెఫరెన్సింగ్ స్ట్రక్చర్ అంటాం. ఓకేనా?